ప్రభు పేరిట ప్రభు యేసుక్రీస్తు పిల్లలారా మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతటి అవకాశం నాకు కల్పించినటువంటి ఘనమైన మహిమ కల యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్పెషల్గా మనము ఒక హిందువు, క్రైస్తవులు, ముస్లిం అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ ఏదైనా ఉన్నది అని అంటే స్వాతంత్ర దినోత్సవం మాత్రమే మనకు కనబడుతుంది. అయితే ప్రియ దేవుని పిల్లలారా, స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రభువు మాటలు మీతో పంచుకోవాలని, ప్రభు యొక్క వర్తమానాన్ని మీ అందరికీ తెలియజేయాలని, దేశం ఇప్పటికి స్వాతంత్రం వచ్చిందా, లేకపోతే దేశం ఎలా ఉండాలి, దేశంలో ఎలాంటి వారు ఉన్నారు, దేశం ఎలా ఉంటే బాగుపడుతుంది, దేశానికి దేవుని యొక్క హస్తం ఉందా లేదా అనేది విషయాలు మనం తెలుసుకోవడానికి వాక్య భాగంలోకి వెళ్దాం. మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే నేను నిదానంగా చెప్తాను, ఎందుకంటే నా మైక్ కొద్దిగా లో బడ్జెట్ మైక్ కాబట్టి అర్థం కావడం లేదు. నేను కూడా నా వీడియోస్ ఎలా ఉన్నాయో అని చూస్తూ ఉన్నప్పుడు వాయిస్ అనేది అర్థం కావట్లేదు, ఎందుకంటే నా వాయిస్ బేస్ వాయిస్, దానికి మించి నాయిస్ లేనటువంటి మైక్ వాడడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ముందు రోజులలో కొత్త మైక్ కూడా తెచ్చుకుంటాను. ఆర్థికంగా కొద్దిగా అన్నీ ఒకేసారి తీసుకురావాలంటే ఇబ్బంది కాబట్టి అందుకని కొద్దిగా లేట్ అవుతుంది. అయితే మన వాక్య భాగాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రస్తుతం మనం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ప్రపంచంలో కాదు, భారతదేశంలో చాలా వరకు కూడా ఏ భారతీయుని అడిగినా కూడా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందని అంటే 1947వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది అని అంటుంటారు. నిజమే, 1947వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున అర్ధరాత్రి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అందును బట్టి మనం 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చేస్తాం. నేను ఒక మాట చెప్తాను, అసలు స్వాతంత్రం 1947 సంవత్సరం రాలేదు అని అంటారు. ఎందుకన్నా రాలేదు, దానికి కారణం ఏంటి అని మీరు అడగొచ్చు. నేను చెప్తాను దానికి కూడా. స్వాతంత్ర్యం అనేది 1947 సంవత్సరంలో వచ్చినప్పుడు అప్పట్లో మనకు రాజ్యాంగం లేదు కాబట్టి అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కుల మతాలనే భేదాలు, కులాల మధ్య భేదాలు, మతాల మధ్య భేదాలు, మనుషులు ధనిక పేద వర్గాల మధ్య భేదాలు అనేటువంటివి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో కొలువై ఉన్నాయి. స్వాతంత్ర్యం అంటే ఏంటి అని అంటే ఒక బ్రిటిష్ సైన్యం నుండి విడుదల విముక్తి కలగడమే కాదు స్వాతంత్ర్యం అంటే ఒక కుల మతాల మధ్య భేదాలు లేపేటటువంటి, కక్షలు లేపేటటువంటి, ఘర్షణలుగా నెలకొల్పేటటువంటి ఘర్షణలు ఎప్పుడైతే మనం అణగదొక్కుతామో, కుల మతాల మధ్య భేదాలు అనే ఘర్షణలు మనం ఎప్పుడైతే అణగదొక్కుతామో అప్పుడే మనకు స్వాతంత్రం అనిపించినట్టు. మతాల మధ్య ఘర్షణలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు గుర్తు. అయితే 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రతి భారతీయుడు చెప్పుకుంటాడు, కానీ నేను రాలేదు అని చెప్తాను. స్వాతంత్రం వచ్చింది, అమలు చేసింది 1947వ సంవత్సరంలో, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మత భేదాలు, కుల భేదాలు, ధనిక భేదాలు అనేటువంటివి జరుగుతున్న సమాజంలో నాటి భారతదేశంలో రాజ్యాంగాన్ని రాయడానికి ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీలోని సభ్యుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కమిటీ సభ్యులలో 7 మంది కమిటీ సభ్యులలో ఉంటారు. 7 మందిలో కూడా రామకృష్ణ గోపాల్ అనే ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి గోపాల్ అనే రామస్వామి గోపాల్, అయ్యగారు అనే 2 వ్యక్తులు, ఇంకా ఎవరు పేర్లు గుర్తులేవు, వారు 7 అనేది కమిటీలో ఉన్నారు. అయితే ఈ కమిటీలో ముఖ్య పాత్ర వహించినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే బాబా బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు. ఇతను చాలా మంది విమర్శిస్తుంటారు అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారు
రాజ్యాంగం రాశారు, అతను రాయలేదు అని అంటారు. నిజంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు, కానీ రాజ్యాంగాన్ని రాయడానికి ఇతర దేశాలకి వెళ్ళి వారి వారి రాజ్యాంగాలని చూసి వాటి గురించి తెలుసుకొని ఏవైతే మంచిగా ఉన్నాయో మన రాజ్యాంగంలో రావడానికి అంతా కూడా ప్రపంచం అంతా కూడా తిరిగారు. 7 మంది కూడా, కమిటీలో ఉన్న 7 మంది కూడా తిరిగినప్పుడు ప్రతి ఒక్క ఆర్టికల్ని ఇది మంచిదా కాదా, ఇది పెట్టొచ్చా పెట్టకూడదా, ఇది భారతీయులకు సరైనదా సరికానిదా అని అధ్యయనం చేసినప్పుడు ఈ అధ్యాయానికి ముఖ్య పాత్ర వహించినటువంటిది ఎవరు వహించారు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ అన్నీ కూడా అతని ప్రమేయం ద్వారా జరిగిన రాజ్యాంగం అది. తన ప్రమేయం లేకుండా ఏ ఆర్టికల్ కూడా దానిలో లేదు. అంబేద్కర్ ప్రమేయంతో రాజ్యాంగం అనేది రాశారు. అంబేద్కర్ రాయలేదని ఎందుకన్నారు? అంబేద్కర్ కావాలి ఇక ఉండాలి అని పెట్టినయే కదా రాజ్యాంగంలో ఆర్టికల్స్. కాబట్టి ఎలాంటి ఉన్మాదులకు అర్థమైనట్లుంది నేను చెప్పింది. మనం ముఖ్యంగా వాక్య భాగంలోకి వెళ్దాం. చెప్పాను, 1947 సంవత్సరంలో మనకి రాజ్యాంగం రాలేదు. ఎందుకు రాలేదంటే కుల మత భేదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి, కులాల మధ్య భేదాలు కనపడుతున్నాయి, మతాల మధ్య భేదాలు కనపడుతున్నాయి, అదేవిధంగా వర్గాల మధ్య భేదాలు కనపడుతున్నాయి, ధనిక పేద వర్గాల మధ్య భేదాలు కనపడుతున్నాయి. దళితులని విమర్శకు గురి చేస్తున్న సమాజంలో భారతదేశం అనేది బానిసత్వం నుండి విముక్తి కలగలేదు. నేటికి కూడా అలానే ఉంది అని మనం 100% చెప్పొచ్చు. చాలా హత్యలు జరిగాయి. కులాలకు మధ్య తక్కువ కులమని, ఎక్కువ కులమని చాలా హత్యలు జరిగాయి. మతాల మధ్య చాలా హత్యలు జరిగాయి. ఇప్పుడు నేటి సమాజంలో కూడా కుల మత భేదాలు అనేవి కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి స్వాతంత్రం ఇప్పటికి కూడా వచ్చిందని నేను చెప్పను. ఏంటంటే స్వాతంత్రం వచ్చింది ఈ సంవత్సరంలో మనం జరుపుకోవడానికి ఒక డేటు, ఒక సంవత్సరం మనం పెట్టాము. బ్రిటిష్ వారు మన దేశం నుండి విడిచి వెళ్ళినప్పుడు ఆ డేటు కాబట్టి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ అసలు బానిసత్వం అనేది పోలేదు. స్వాతంత్రం ఎలా వచ్చింది అని అంటే మనందరికీ కూడా తెలుసు. స్వాతంత్రం అనేది 1950వ సంవత్సరంలో వచ్చింది. ఎందుకన్నా 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం గల అని అనొచ్చు. నిజమే, గణతంత్ర దినోత్సవమే. కానీ ఆ రోజు పార్లమెంట్లో రాజ్యాంగం అమలుపరిచిన రోజు. రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండిద్ది, ప్రతి ఒక్క మతానికి స్వేచ్ఛ, కులానికి స్వేచ్ఛ, రిజర్వేషన్లు కల్పించినది రాజ్యాంగమే. కాబట్టి పూర్తి స్వాతంత్రం ఆ రోజు వచ్చింది అని నేను చెప్తాను. అయితే మనం వాక్యంలోకి వెళ్తే, స్వాతంత్ర యోధుడు, అహింస మార్గాన్ని పాటించిన వ్యక్తి, ముఖ్యమైన పాత్ర వహించిన వ్యక్తి, నిజ దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, దేవుని విధి విధానాలను అనుసరించి వాటిని పాటించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీజీ గారు ముఖ్య పాత్ర స్వాతంత్ర్యంలో వహించారు. ముఖ్య పాత్ర అనేది గాంధీజీ గారు వహించారు. కాబట్టి గాంధీజీని జాతిపిత అనే బిరుదు గాంధీజీకి కూడా ఇచ్చాం. ఈ గాంధీజీ ఎవరు, ఎటువంటి వాడు, ఎలాంటి వాడు, గాంధీజీ అనే పేరు ఎందుకు ఇంత ప్రలోభించింది అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తాను. గాంధీజీ అనే వ్యక్తి దేవుని యొక్క మార్గంలో నడిచిన వ్యక్తి, అహింస మార్గాన్ని ఎంచుకున్న వ్యక్తి. అహింస మార్గం అంటే కుట్రలు, కక్షలు లేకుండా మంచి మాట తీరు వలన మనకు స్వాతంత్రం పొందాలి అనేటువంటి పాటించాలి అనేటువంటి బిరుదును, అటువంటి పద్ధతిని మనం పాటించాలని ముందుగా సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. ఇతను దేవుళ్ళు చాలా వరకు మెలిగాడు. దేవుడు యేసుక్రీస్తు వారిని నమ్మిన వ్యక్తి, దేవుడి విధి విధానాలను తెలుసుకున్న వ్యక్తి, దేవుని యొక్క తీరుని తెలుసుకున్న వ్యక్తి. ఇతను చాలా వరకు కూడా దేవుని యొక్క బైబిల్ పట్టుకొని ఏదైనా మీటింగ్స్ కానీ సమావేశాలకు కానీ పాల్గొనేవారు. కాబట్టి ముఖ్య పాత్ర ఎవరైనా స్వాతంత్రంలో వహించారు, గట్టి పాత్ర వహించారంటే మహాత్మా గాంధీ. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, భగత్ సింగ్ గారు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు,
చాలా చాలా సమర యోధులందరినీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వారందరూ కూడా మనకు తెలుసు. వారి గురించి వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. చాలా చాకచక్యంగా, చాలా సింపతిగా బాగా ఉంటాయి. వారందరి గ్రంథాలు కూడా, చరిత్రలు కూడా చదవండి. మనం వాక్య భాగంలోకి వెళ్దాం. బ్రిటిష్ వారు నమ్మిన దేవుడు యేసుక్రీస్తే, కానీ బ్రిటిష్ వారు నమ్మిన దేవుడు యేసుక్రీస్తు కదమ్మా. యేసుక్రీస్తు వారు చెప్పారా వాళ్ళకి భారతదేశాన్ని అక్రమంగా దోచుకోమని అని అడగొచ్చు. ప్రశ్నించడం ప్రతి ఒక్క మైండ్లో ఈ ప్రశ్న రావచ్చు. నేను దానికి సమాధానం చెప్తాను. దేవుడు బ్రిటిష్ వారికి చెప్పలేదు మీరు దోచుకోండి ఆ దేశాల మీద పడి అని దేవుడు చెప్పలేదు. వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల, సొంత ఆలోచనల వల్ల దేశాలను దోచుకోవడానికి, ఆర్థికంగా వాళ్ళు బలపడడానికి, దోచుకునేటువంటి దురాలోచన కలిగి దేశాలను దోచుకోవడానికి వచ్చారే కానీ, అయితే ఈ ఆలోచనతో పాటు దేవుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి అనుగ్రహించిన జ్ఞానం కొలది. వారి జ్ఞానాన్ని భారతదేశం మీద ఉపయోగించి చాలా వరకు కూడా బ్రిటిష్ క్రైస్తవ మిషనరీలు చాలా వరకు కూడా ఈ భారతదేశానికి చాలా జ్ఞానాన్ని పంచిపోయారు. దేవుని యొక్క జ్ఞానాన్ని పంచారు. దేవుడు ఏ విధంగా స్వాతంత్రం ఇచ్చారు అనేది మనం బైబిల్లో చూసుకున్నట్లయితే, నేను చదివి వినిపిస్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు ఏ విధంగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు అనేది నేను చదివి వినిపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చదవండి, చూసుకోండి. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలుకి రాసిన 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనంలో నేను చదివి వినిపిస్తాను. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. ఇక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే, చాలా మంది భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి బలాఢ్యులు, చాలా వరకు బ్రిటిష్ పరిపాలనలో కూడా చాలా మంది బ్రిటిష్ వారిలో హంతకులు అనేవారు, ఉగ్రవాదులు అనేవారు మనం చూస్తూ ఉన్నాం వారిలో. కానీ వారందరినీ కూడా ఎటువంటి లెక్క చేయకుండా దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని వారి చేతుల్లో పట్టుకొని, దేవుడే ఒక ఖడ్గంగా వారిని అందరినీ కూడా, ఈ సమర యోధుల్ని వాడుకొని మనకు స్వాతంత్రం తీసుకురావడానికి దోహదపడ్డది. స్వాతంత్ర్యము చాలామంది యోధుల ద్వారా కలిగినది అనుకుంటారు, కానీ వారందరికీ కూడా దేవుడు తోడుండి నడిపించాడు కాబట్టి, ఒక జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి స్వాతంత్రం రావడానికి దోహదపడింది. స్వాతంత్రం రావడానికి దానికి కారణమయ్యాయి. అయితే దావీదు ఒక్కడే ప్రార్థన చేసి ఒక దేశాన్ని మార్చింది. సైన్యంతో దేశాన్ని మనం అణిచివేయాలన్న సైన్యంతో వెళ్ళాలి. ఒక దేశాన్ని మనము స్వపరుచుకోవాలన్నా కూడా సైన్యంతో వెళ్ళాలి. కానీ ఒక దేశాన్ని మార్చడానికి దావీదు ఒక్కడే ప్రార్థన చేశాడు, యుద్ధం చేయలే, ప్రార్థన చేశాడు. అదేవిధంగా మన యుద్ధ విషయంలోకి వెళ్ళినప్పుడు గొల్యాత్ అనే యోధునితో చిన్న బాలుడైనటువంటి దావీదు చిన్న వయసులోనే హతమార్చాడు. తన దేశాన్ని ఆక్రమించుకోవడానికి గొల్యాత్ అనే వ్యక్తి వచ్చినప్పుడు, యుద్ధభూమికి వచ్చినప్పుడు, అంతకుముందు ఎంతో యోధులు అనేటువంటి వారు అతను యుద్ధం చేసినా కూడా ఆ యొక్క ఎటువంటి సమాధానం అనేది లేదు, ఎటువంటి విజయం అనేది లేనప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడి గొల్యాతుతో యుద్ధం చేయడానికి దావీదుని పంపాడు. చిన్నవాడైన దావీదు అంతటి యోధుడైన గొల్యాతును హతమార్చడానికి దేవుడు తనతో పాటు తోడుగా ఉన్నాడు. అయితే మనం దేవుని విషయంలో ఎలా ఉండాలి అని అంటే, దేవునికి నచ్చని మెచ్చని కార్యాలు మనం విడిచిపెడితే అద్భుత కార్యాలని మన జీవితంలో చూస్తూ ఉంటాం. దేవునికి నచ్చని మెచ్చని కార్యాలు, దేవుడికి అయిష్టమైన కార్యాలు, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయకుండా అయిష్టమైన కార్యాలు చేయడానికి చాలా మంది కూడా ఇష్టపడుతుంటారు. బయటికి పెట్టు అయిష్టమైన కార్యాలు చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. దేవుడు మెచ్చనటువంటి కార్యాలు చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు సమాజంలో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
నచ్చని మెచ్చని పనులు చేస్తే ఎవరు దేవుడు అనేవారు ఎవరిని కూడా ఇష్టపడడు. దేవునికి ఎప్పుడైతే ఇష్టమైన పనులు, మెచ్చే పనులు ఎప్పుడైతే చేస్తావో నీ దేశాన్ని అభివృద్ధి పరుస్తాడు. నీ దేశాన్ని ఏం, ఆర్థికంగా బలపరుస్తాడు మన దేశాన్ని. దేవునికి ఎలాంటి హృదయాలు కావాలంటే, నచ్చని మెచ్చని విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ మాట మీకు చెప్తున్నాను. దేవునికి మెత్తన హృదయం కావాలి. మెత్తన హృదయం కావాలి దేవునికి. ఒదిగి ఉండేటువంటి, తగ్గించుకున్నటువంటి హృదయాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, మన దేశంలో ప్రతి ఒక్క మానవుల మనసుల మధ్య మన తగ్గించుకున్న జీవితం మనలో ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు దేవుడు మన దేశాన్ని కూడా, మన రాష్ట్రాన్ని కూడా, మన దేశాన్ని కూడా, ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఇష్టపడి దాని ఆశీర్వాదకరంగా దేశాన్ని అభివృద్ధి పరంగా నడిపించడానికి ఇష్టపడతాడు. దేశం ఎందుకు వెనకబడుతుంది? ఇప్పటికి కూడా మన దేశం ఆర్థికంగా బలపడుతున్న దేశమే కానీ బలపడిన దేశం కాదు. భారతదేశం ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశం, అంతేగాని అభివృద్ధి చెందిన దేశం కాదు. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ దేవునికి మెత్తని హృదయాలు కావాలి. దేవునికి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించువాడు తగ్గించబడును అన్న విధంగా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని దేవుడి విషయంలో నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడికి అప్పగిస్తావో ఆ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ దేశంలో ఔన్నత్యాన్ని, ఖ్యాతిని చెడగొట్టాలని చాలా మంది కూడా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారో మనం అందరికి కూడా తెలుసు. దేశంలో ఖ్యాతిని నెలకొల్పాలని, ఖ్యాతిని నేలమట్టం చేయాలని, దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యం అనగా అన్ని మతాలు కూడుకున్న ఒక దేశం మన భారతదేశం. ఏ దేశంలో కూడా చాలా తక్కువగా అనేక దేశాలలో మనము అన్ని మతాలు కూడి ఉన్న దేశాన్ని చూస్తూ ఉంటాం. కానీ మన దేశంలో అనేక రకాలైనటువంటి మతాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఖ్యాతిని, ఇటువంటి ఔన్నత్యాన్ని చెడగొట్టాలి అనేటువంటి మత ఉన్మాదులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరినీ కూడా మత ఉన్మాదులను, ఉగ్రవాదులను తరిమి కొట్టునుగాక. ఆమేన్. వీరందరినీ కూడా తరిమి కొట్టాలి. ఎలా తరిమి కొట్టాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో, ఆనాడు మోసే ఎప్పుడు తన చేతులు ఎత్తి దేవునికి మొరపెట్టాడు. తన చేతులు దించితే విజయం రాదని, తన చేతులు ఎత్తి ఉంచితేనే విజయం కలుగుతుందని తన పక్కన ఉన్న అనుచరులు తన చేతులు ఎత్తి పట్టుకొని విజయం కొరకు వేచి ఉన్నారు. విజయం ఆ యొక్క దేశానికి కలిగింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. దేశానికి ఒక స్వాతంత్ర్యం కానీ, దేశానికి మంచి అభివృద్ధి కానీ రావాలంటే, దేశాన్ని ఒక బలపడాలంటే, దేశం అనేది అన్ని దేశాల కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలంటే, దేశం అనేది అన్ని దేశాల కన్నా ఆర్థిక పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలంటే, దేశం మంచిగా మెలగాలంటే దేవుని యొక్క హస్తం నిండుగా ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో నేను చదివి వినిపిస్తాను, చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనంలో, ఇకను నీ దేశమును బలాత్కారములను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట గాని, నాశనమును మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకొందువు. మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఇకను నీ దేశమును బలాత్కారము అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అని మాట వినబడదు, నాశనం అనే మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నువ్వు చెప్పుకొందువు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించినట్లయితే 3 విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే, బలాత్కారం అనేది ఒక విషయం, ఇంకొకటి పాడు అనేది రెండవ మాట, అదేవిధంగా 3వది ఏంటంటే నాశనం అనేది. ఈ యొక్క 3 బలాత్కారము, పాడవడం లేదంటే నాశనం అనేవి 3 కూడా మన దేశంలో ఉండకుండా ఉండాలి అని అంటే దేవుని యొక్క హస్తం మన దేశం మీద ఉండాలి. ఏమంటున్నాడంటే, దేవుడిని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ప్రపంచ దేశాలు కూడా దేవుడిని ఎప్పుడైతే ఇష్టపడతారో, ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తామో, అప్పుడు దేశం మీదకి ఏమేమి రాకుండా ఉంటాయంటే బలత్కార్యములు, అపవిత్ర ఆత్మలు రాకుండా దేశం మీదకి దేవుడు సరిహద్దులు వేస్తాడు. అదేవిధంగా పాడు చేయడం అనేది కొంత ఉన్మాదులు అనేవారు, ఉగ్రవాదులు అనేవారు దేశాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అడ్డగించి
దేవుని యొక్క కార్యాన్ని జరిగిస్తాడని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అదేవిధంగా మూడో విషయంలో మనం చూసుకున్నట్లయితే నాశనము. ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటి అంటే, వాయనాడ్ అనేది రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో వాయనాడ్ అనే ప్రాంతంలో విపరీతమైన వరదలు అనేటువంటి, తుఫాన్లు అనేటువంటి, కొండ శిలలు ఎదిగిపడి చాలా వరకు కూడా మనుషులు చనిపోయిన విధి విధానాలు మనం చూస్తున్నామన్నా. ఎందుకు ఆ యొక్క పరిస్థితి ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి వచ్చింది అని అంటే, ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి వచ్చింది అని అంటే, దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క మంచి చెడును ఎరగని వారిగా వాయనాడు ఉంది కాబట్టి ఆ దేశానికి ఉగ్రత అనేది రావడం జరిగింది. ఆ దేశంలో ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క మంచిని ఎరగనట్టి మానవులు అనేవారు, ఎరిగిన వారు లేరు అక్కడ. దేవుని నమ్ముకున్న వారు లేరు అక్కడ. దేవుణ్ణి ఇష్టపడేవారు లేరు. దేవుడు లేడు అనేటువంటి అజ్ఞానంలో ఉన్న దేశంలో, ఒక దేశానికి ఉగ్రత అనేది స్వయంగా దేవుడు పెట్టిన ఉగ్రత అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది, చాలా కుటుంబాలు ఇళ్లలో చాలా వరకు కూడా 10-15 అడుగుల ఎత్తులోకి బురదతో కూడినటువంటి వరదలు వచ్చాయి. చిన్నపిల్లలతో సహా, వృద్ధులతో సహా, పెద్దలు, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరణానికి వెళ్ళారు. ఒక మొండెం ఒక చాటు ఉంటే, చెయ్యి ఒక చాటు ఉంటే, కాలు ఒక చాటు ఉంటే, చాలా విచ్చలవిడిగా తన ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితిగతులు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే, ఇకను నీ దేశమును బలాత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట వినబడదు, నాశనం అనే మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ యొక్క గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. రక్షణ నా ప్రాకారము అంటే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క రక్షణ మన జీవితంలో, మన దేశంలో ఎప్పుడైతే ఉండిద్దో ఆనాడు మన దేశం కూడా బాగుపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథంలోని ఇక్కడ యెషయా గ్రంథంలోని 60:18 చెప్పిన విధంగా దేవుని యొక్క మన దేశంలో బలాత్కార్యములు, నాశనములు జరగకుండా ఉండాలంటే, దేవుని యొక్క ఉగ్రత మన దేశంలో రాకుండా ఉండాలి అని అంటే, మనం దేవునికి ముఖ్యంగా మొరపెట్టాలి, దేవుని యొక్క ప్రార్థన చేయాలి, దేవుని నమ్ముకోవాలి. దేవుడు లేడు అనేటువంటి ఆలోచన మన జీవితంలో ఎప్పుడైతే రాకుండా ఉండిద్దో అప్పుడే మన దేశం బాగుపడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను, త్వరగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను తీసేది పెద్ద కెమెరాతో కాదండి, నేను తీసేది ఒక మొబైల్లో ఎక్కువ స్టోరేజ్ కూడా ఉండదు, మీకు తెలిసిన విషయమే. నేను గట్టిగా ఒక గంట తీస్తే నాది స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. కాబట్టి నేను త్వరగా ముగించడానికి నేను ఇష్టపడతాను. ఇక్కడ దేశం ఎలా ఉందని దేవుడు చెప్తున్నాడు అని అంటే, దేశం ఎలా ఉందో, దాని విధి విధానాలు, దేశం ఎలా పాడైపోయిందో, ఎలా బాగుగా ఉందో దేవుడు ఒక మాటలో, ఒక వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడే ఉండను, తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 9:3 నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఇర్మియా గ్రంథము 9:3 విండ్లను త్రొక్కి అంటే ఎళ్లను త్రొక్కి ఉంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ తమ నాలుకలు వంచుదురు. ఇండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ తమ నాలుకలు వంచుదురు. దేశంలో తమకున్న బలము నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు నన్ను ఎరగడం లేదు అని అంటున్నారు. నన్ను ఎరగడం లేదు అని అంటున్నాడు. అందుకే దీనికి అవి పెట్టమని చెప్పా. నన్ను ఎరగడం లేదు అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను ఎరగక ఏ పనులు చేస్తున్నారని దేవుడు అంటున్నాడంటే, ఇండ్లను త్రొక్కి ఉంచునట్లు అబద్ధమాడుటకై వారి తమ తమ నాలుకలు ఉంచుతున్నారు అని అంటున్నాడు. ఏ విధంగా అంటే, అబద్ధం చెప్పడానికి ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన పాపం ఏమైనా ఉన్నది అని అంటే, ప్రతిరోజు లేచిన కాడ నుండి పడుకునేంత వరకు కూడా మన నాలుక అబద్ధాలతోనే నిండి ఉన్నది. గొప్ప పాపం, ప్రఖ్యాతి పొందిన పాపం ఏంటంటే అబద్ధం ఆడుటకే తమ తమ నాలుకలు ఉంచుతున్నారే కానీ దేవుని యొక్క మాటను వినడానికి, దేవుని యొక్క మాట ప్రచారం చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి తమ నాలుకల్ని వాడడం లేదు. దేవుని మొరపెట్టడానికి తమ నాలుకలను, తన నోటిని వాడడం లేదు. దేవుణ్ణి మహిమపరచడానికి తమ నాలుకలని
ఉపయోగించడం లేదు. ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అబద్ధములాడుటకు ఉపయోగిస్తున్నారు నేలకులు. అదే విధంగా ఒక మాట చదువు, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు, నన్ను ఎరుగక కీడుకు ఎంట కీడు చేయుచు ప్రవర్తించుతున్నారు. యేసుక్రీస్తు వారిని దేవుని ఎరగక కీడు వెంట కీడు అంటే పాపం వెంట పాపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక పాపం చేస్తే మరలా పాపం చేయడానికి ఇష్టపడుతున్నారు. సాతాను అనేవాడు అతన్ని బాగా ఇబ్బంది పరుస్తున్న సాతాను లోపరుచుకుని సాతాను వలలో వేసుకున్నారు. కీడు వెంట కీడు పాపం చేస్తూనే ఉన్నారు. పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు. దేవుణ్ణి ఎరగక కీడు వెంట కీడు చేస్తూనే ఉన్నారు. ఎవరిని ఎరగక, దేవుణ్ణి ఎరగక, యేసుక్రీస్తు వారు అనేది లేరు అనేటువంటి మూర్ఖత్వంతో, యేసుక్రీస్తు వారు అసలు దేవుడే లేడు అనేటువంటి మూర్ఖత్వంతో దేశం అనేది పాడైపోతున్నది. దేశానికి అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఆర్థికంగా బాగుపడుతుందేమో, కానీ దేవుడు లేడు అనే లోటు ద్వారా దేశం అనేది బాగుపడదు. దేవుడు ఎప్పుడైతే దేశంలో లేకుండా దేశాన్ని దేవుని యొక్క కంటి చూపు దేశం మీద ఎప్పుడైతే ఉండకుండా ఉంటుందో, ప్రళయాలు వస్తుంటాయి, భూకంపాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, కొండశిలలు ఊడిపడుతూ ఉంటాయి. అది చెప్పు, కొండశిలలు ఊడిపడతా ఉంటుంటాయి. దేవుని యొక్క దృష్టి లేనప్పుడు ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి. అబద్ధములు ఆడడానికి ఇష్టపడ్డప్పుడు ఇలాంటి వరదలు, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి లేదు దేశం మీద దేవుని యొక్క దృష్టి లేనప్పుడు, అసలు దేవుడే లేనప్పుడు దేశం ఏం బాగుపడుతుంది? అదే విధంగా ఇంకొక అధ్యాయం మీకు చెప్తాను, వినండి. ఇర్మియా గ్రంథంలోని 23వ అధ్యాయము 10వ వచనంలో 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. 23వ అధ్యాయం 10వ వచనంలో, దేశం వ్యభిచారులతో నిండి ఉన్నది, జనులు నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయము వలన అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది, అడవి బిల్లు ఎండిపోయెను అని అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేశం అనేది వ్యభిచారం ద్వారా ఇప్పుడు చాలా మంది కూడా అక్రమ సంబంధాలు, ఒక భార్య ఇంకొక మొగుడిని చూసుకోవడం, ఒక భర్త ఇంకొక పిల్లాన్ని చూసుకోవడం, లేకపోతే కూతురి తండ్రితో సంబంధాన్ని పంచుకోవడం, లేదంటే ఒక తల్లి కొడుకుతో అక్రమ సంబంధాన్ని పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేటి సమాజంలో ఇలాంటి వ్యభిచారానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఏమంటున్నాడు, దేశంలో వ్యభిచారులతో నిండి ఉన్నది దేశము. హల్లెలూయా. దేశం అనేది వ్యభిచారులతో నిండి ఉన్నది. ఇంకొక మాట, జనులు నడవడి చెడ్డదాయను, జనుల యొక్క నడిచే మార్గం, ప్రతి ఒక్క మార్గం కూడా దేవుడి యొక్క ప్రమేయం లేకుండా, దేవుడి యొక్క విధి విధానాలు లేకుండా, దేవుడే లేడు అనేది మూర్ఖత్వంలో తమ సొంత ప్రయత్నాలకు, సొంత ప్రమేయాల వలన నడుస్తూ ఉన్నారు. చెడ్డ మార్గంలో నడుస్తున్నాడు. ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా వ్యభిచారంతో నిండి ఉన్న దేశము అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అది మన భారతదేశం అని కాదు, లేదంటే ఇతర దేశాలని కాదు, దేశాలన్నీ కూడా భారతదేశం అని నేను చెప్పడం లేదు. ముఖ్యంగా మళ్ళీ దీని మీద కాంట్రవర్సీ జరుగుతుంది, భారతదేశం అని నేను చెప్పడం లేదు. అన్ని దేశాలు కూడా వ్యభిచారంతో, అత్యంత వ్యభిచారం ఉన్న దేశం ఏంటి అని మనం అధ్యయనం చేస్తే ముంబైగా పరిగణించవచ్చు. ముంబైలో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నది వ్యభిచారం అనేది. అది ఒక వ్యాపారంగా మారింది. దేవుని దృష్టికి అది పాపంగా మారింది. కాబట్టి దేవుని దృష్టికి వారందరూ కూడా ఈ అహిష్టులై ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి. బైబిల్ విషయంలో మనం ఎక్కువగా బైబిల్ విషయంలోని మనము అధ్యయనం చేద్దాం. ఇతర విషయాలు మనకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దేశం వ్యభిచారులతో నిండి ఉన్నది, దేశము జనులు నడవడి చెడ్డదాయని, వారి శౌర్యములు అన్యాయమునకు ఉపయోగించుతున్న, వారి బలాన్ని కూడా చాలా మంది కూడా గర్వపడుతుంటారు. నేను మీకు చెప్పాను వాక్యంలో, గర్వం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గర్వానికి ప్రతిఫలంగా మరణం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఒక 10 రూపాయలు సంపాదించగానే, ఒక 20 రూపాయలు సంపాదించగానే, ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 2000, 1,00,000 రూపాయలు సంపాదించగానే గర్వం అనేది మన జీవితంలో వస్తూ ఉంటుంది. గర్వం అనేది మరణానికి దారితీస్తుంది. హల్లెలూయా. గర్వం అనేది మరణానికి దారితీస్తుంది. గర్వం అనేది దేవునికి అయిష్టమైన మార్గాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే, శౌర్యము, వారి బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నారని దేవుడు అంటున్నాడంటే, వారి బలాన్ని, వారి శక్తిని అంతా కూడా
ఎవరు దేనికి ఉపయోగిస్తున్నారు? అన్యాయమునకు ఉపయోగిస్తున్నారు. నీతి లేకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా నీతి అనేది లేకుండా పోతుంది. బలాన్ని, వారి శక్తిని అంతయు కూడా దేవునికి ఉపయోగించడం లేదు. దేవునికి కార్యాలు చేయడానికి ఉపయోగించడం లేదు. దేవుణ్ణి మహిమపరచడానికి ఉపయోగించడం లేదు. దేవుని స్తుతించడానికి ఉపయోగపరచడం లేదు. దేవుణ్ణి మొరపెట్టడానికి ఉపయోగపరచడం లేదు. దేవుణ్ణి ప్రార్థించడానికి ఉపయోగించడం లేదు. దేనికి ఉపయోగిస్తున్నారని దేవుడు అంటున్నాడంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, వారి శౌర్యములను అనగా వారి బలమును అన్యాయమునకు ఉపయోగించుచున్నారు గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది. హల్లెలూయా. శాపగ్రస్తమైన దేశము, ఒక దేశం శాపానికి గురైంది. ఏ దేశమైనా కానీ శాపానికి గురైనప్పుడు మన హైందవ గ్రంథంలో కూడా, లేకపోతే మన బైబిల్ గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒక దేశము దుఃఖపడుతుంది అని అంటే పూర్వకాలంలో ఏదో శాపం పొందినని పురాతన గ్రంథాలలో కూడా చూస్తున్నాం, మన బైబిల్ గ్రంథంలో కూడా చూస్తున్నాం. ఒక శాపము దేశం మీద ఉంటేనే కానీ దుఃఖానికి పాలు పొందుతారు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద, ఆ దేశం మీద ఉంది. దేవుని యొక్క మాట ఎప్పుడైతే వినకుండా వారు దేవుణ్ణి కించపరుస్తూ, అవమానపరుస్తూ, విమర్శిస్తూ, దేవుణ్ణి మాట లెక్క చేయకుండా ఎప్పుడైతే వాళ్ళు ప్రవర్తించారో దేశం అనేది ఉగ్రతకు గురై, దేశం అనేది కంటి చూపుకి మేరకు ఎలాగైతే మనుషులు చనిపోతున్నారో ఆ విధంగా దేశము ఈ కాలంలో తయారైంది. మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండంలో, బహుశా బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలోనే జరిగింది. ఏది? ఐగుప్తు దేశంలో జరిగాయి. ఎందుకు జరిగాయి అని అంటే, ఐగుప్తు దేశంలో కాదు, ఇశ్రాయేలును మోషే కానానుకు తీసుకురావడానికి బయలుదేరినప్పుడు సినాయి పర్వతం మీదకి మోషే గారు 10 పలకలను తీసుకురావడానికి, దేవుని యొక్క ఆజ్ఞలను వీరికి తెలియజేయడానికి, ఆ 10 పలకలను తీసుకురావడానికి కొండ సినాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు అతను 40 రాత్రింబవళ్ళు కొండ మీదే ఉన్నాడు. అయితే అతను వచ్చేలోపు ఏం చేశారంటే, బంగారపు పోత పోసినటువంటి విగ్రహాలను తయారు చేసుకొని, బంగారపు పోత పోసి వెండి, బంగారములు, ఇత్తడి, ఇనుము వీటన్నిటితో తయారు చేసుకున్నటువంటి విగ్రహాలను మొక్కి విచ్చలవిడిగా ఒకరితో ఒకరు వ్యభిచరిస్తూ, విచ్చలవిడిగా మద్యము త్రాగుతూ, విచ్చలవిడిగా వాయా వరుస లేకుండా ప్రవర్తిస్తూ, తండ్రి కూతుర్లని వాయా వరుస లేదు, అన్నదమ్ములను వాయా వరుస లేదు, అన్న చెల్లెలను వాయా వరుస లేకుండా విచ్చలవిడిగా పాపం చేస్తూ విగ్రహాలకు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎలా వచ్చిందంటే, అతను మోసే కోపపడి ఆ యొక్క పలకలను నేలకేసి కొట్టినప్పుడు చాలా మంది కూడా చనిపోయారు. హల్లెలూయా. దేవుని ఉగ్రత అలా ఉండిద్ది. దేవుని యొక్క మాట వినకపోతే, దేవుని యొక్క కార్యాలు నమ్మకపోతే, దేవుని యొక్క మార్గంలో నడవకపోతే, దేవుని మనం అనుసరించకపోతే, దేవుని విడిచిపెట్టి ఇతర విగ్రహాలకు మనం ఆరాధిస్తే, నిజ దేవుని వదిలిపెట్టి అబద్ధమైన దేవుని మనం ఎప్పుడైతే పూజిస్తామో అప్పుడు ఉగ్రతకు, అప్పుడు దేవుని యొక్క ప్రళయానికి మనం గురవుతూ ఉంటాం. హల్లెలూయా. అదే విధంగా మీకు ఇంకో విషయం తెలియజేస్తాను. గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది, అడవి బిల్లు ఎండిపోయాను అంటున్నాడు. అడవి ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే పాడి పంటలని చెప్పొచ్చు. అడవి అంటే పెద్ద పెద్ద చెట్లు అవి కదన్నా అని అంటారేమో. పాడి పంటలు, మనకు వ్యవసాయం లేకపోతే మన దేశం కూడా తినటానికి కూడు లేకుండా దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి పాడి పంటలు ఎందుకు సక్రంగా పంటడం లేదు? పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? పురుగు ఎందుకు పడుతుంది? పంటలు అనేవన్నీ కూడా ఎందుకు క్షీణించిపోతున్నాయి? మనకు ఎగుమతి దిగుమతులు అనేవి ఉంటాయి కదా దేశంలో, అవన్నీ కూడా ఎందుకు తగ్గిపోతున్నాయి అని మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క వ్యభిచారం అనే పాపము, అబద్ధం అనే పాపము, లేకపోతే శౌర్యముతో వారి అవినీతి చేయడం వలన ఈ దేశంలో నేటి కాలంలో ఎటువంటి అవినీతికరమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి నాయకత్వం చేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రళయానికి గురవుతారు. హల్లెలూయా. అదేవిధంగా మనము వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చూసి చదివాను, విన్నారు. దేశంలో నాయకులు, అధికారులు ఇప్పుడు మనం చెప్పుకున్నాం, వాళ్ళు ఎలా ఉన్నారో అనేది మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసుకున్నట్లయితే హెజ్కేలు గ్రంథంలో నేను చదివి వినిపిస్తాను, వినండి. కొద్దిగా వాయిస్ బేస్ కాబట్టి అదే విధంగా నాకు వాయిస్ రావడం లేదు, మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనంలో నేను చదివి వినిపిస్తాను. 29 నుండి 30 వరకు చదివి వినిపిస్తాను, చూడండి. మరియు సామాన్య జనులు బలత్కార్యములు చేయుచు దొంగలించుదురు. సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగలించుదురు.
వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధింతురు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు అధికారుల గురించి? విన్నారు కదా, దేవుడు ఏమంటున్నాడు అధికారుల గురించి అంటే, సామాన్య జనులు బలత్కారము చేయుచున్నారు, దొంగలిస్తారు, వారు దీనులను దరిద్రులను హింసిస్తారు, అన్యాయముగా వారు పరదేశులను బాధిస్తారు అని అంటున్నాడు. చాలా వరకు కూడా భేదాలు అనేటువంటి మన దేశంలో మనం చూస్తున్నాం. దేశంలో, భారతదేశంలో ఎలా నాయకులు ఉన్నారో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎలా ఉందనంటే, సామాన్య జనులు, అధికారులు, సామాన్యంగా అధికారంలో ఉన్న నాయకులే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకరి సొమ్మును దొంగలించడం జరుగుతుంది. దేశంలో పేదవారి బ్రతకనియడం, లేదంటే దళితులు అని చిన్న చూపు చూడడం అనేది మనం ఉన్నాం. దళితులు అనగా కొద్దిగా ఏదో ఆర్థికంగా తగ్గినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు దళితులు అంటారు. వారిని చిన్న చూపు చూడడం, పేదవారిని హింసించడం, వారి పంట పొలాలను, వారి పొలాలను, స్థలాలను అటన్నిటిని కూడా దోచుకోవడం అటువంటి పరిస్థితులు మన దేశంలో చూస్తున్నాము. ఇది బైబిల్ గ్రంథంలో నేను ఒకసారి వినిపిస్తాను. మరియు సామాన్య జనులు బలత్కార్యములు చేయొచ్చు, దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధింతురు అని అంటున్నాడు. సామాన్య జనులు అనగా అధికారులు అని అర్థం చేసుకోవాలి మనం. నేటి దేశంలో ఉన్న అధికారులు, అది ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఇతర ఏదైనా ఎంపీలు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, ఎవరైనా కానీ, భవిష్యత్ జెడ్పీటీసీలు కానీ, ఎవరైనా కానీ, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలతో పాటు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అంటే, సామాన్య ప్రజల దగ్గర, పేదవారి దగ్గర వారి ఇళ్లను దోచుకోవడం, వాళ్ళ స్థలాలను దోచుకోవడం, వారి యొక్క పంట పొలాలను దోచుకోవడం, అక్రమంగా వారి స్థలాలని లాగుకోవడం, వారికి వచ్చే పథకాలను కూడా రానికుండా చేయడం, వారు పొందేటువంటి ఆర్థికంగా ఏదన్నా పథకాల ద్వారా వారికి ఏదన్నా ధన విధంగా వస్తుందంటే దాన్ని ఎనికి తీయడం అనేటువంటి నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దరిద్రులను ఇప్పుడు సమాజంలో ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి ఏదైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే అతనికి ఏదో పొల్ల గీక్కపోయినా, ఏది గీక్కపోయినా కూడా చాలా విచారణ చేస్తారు, చాలా విచారిస్తుంటారు. ఏమైంది, ఎందువల్ల జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు ప్రమేయంతో చేశారు, ఎవరు చేయించారు అనేటువంటి చాలా అంటే చట్టరీత్యమైనటువంటి, చట్ట సంబంధమైన బద్ధమైనటువంటి విషయాలన్నిటిని కూడా ఎంక్వైరీ చేస్తుంటారు. ఏది ధనికునికి జరిగిన ఇష్యూ కాబట్టి ఇక్కడ అది ఒక పేదవానికి జరిగితే చూసి చూడనట్టు వదిలేస్తారు, ఒక దళితునికి జరిగితే చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. ఏ వర్గమైనా సరే, ఏ అధికారంలో ఉన్న వర్గమైనా సరే. నేను ఒక పోలీసు అతన్ని నేను కించపరచడం లేదు, ఒక ఎమ్మెల్యేని నేను కించపరచడం లేదు. నేడు సమాజంలో ఉన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దళితునికి జరిగితేనేమో, బీదవారికి జరిగితేనేమో వదిలేస్తారు. అదే తన ధనవంతునికి జరిగితేనేమో ఒక పొల్లతో గీక్కపోయిన చర్మం మీద ఒక ఏదైనా పుండు లాంటి తయారైతే అది ఏదో గట్టి మంచి ఆయింట్మెంట్లు పూసుకొని 2 రోజుల్లో మాయమైపోతుంది. అదే దళితునికి జరిగితే, అతను లేని పరిస్థితులలో తనకి ఇబ్బంది జరిగితే ఇంకా ఇబ్బంది కదా. ఈ దళితుల్ని, ఈ యొక్క బీదవారిని హైలైట్ చేయరు కానీ, వీడి యొక్క సమస్యని తీర్చరు కానీ, ఉన్నవాడి సమస్య తీర్చడానికి ఈ నేటి కాలంలో చాలా మంది కూడా అవినీతికరమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. దేవుడి గ్రంథంలో లైట్ కదిలే మాకు దేవుడి గ్రంథంలో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా పైకి పెట్టి, దరిద్రుల్ని హింసించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారి పరదేశులను బాధింతురు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీతి లేకుండా వారు చేయని తప్పు కూడా వాళ్ళ మీద మోపి, వారు చేయని తప్పులన్నిటిని కూడా వారి మీద పెట్టి వాళ్ళని అన్యాయంగా బాధిస్తారని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట మనం క్లియర్గా విన్నట్లయితే, స్పష్టంగా మీరు వినండి, మీరు ఇబ్బందిగా అనుకోమాకండి. నేను దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేశంలో పేదవారిని బతకనీయకుండా ఉండడం చాలా వరకు మనం చూస్తున్నాం. బీద అనేటువంటి భేదం మన దేశంలో చాలా మంది ధనికులలో కనబడుతుంది. ఒక ఉన్నత కులం, ఉన్నత వర్గం అనేది, గర్వం అనేది తన హృదయాల్లో ఉంటుంది. నేను పెద్ద కులానికి చెందిన వాడిని అనే గర్వం తన హృదయాల్లో ఉంటుంది. చిన్న చూపు చూస్తుంటారు. ఇప్పుడు చాలా తక్కువగానే
గతంలో గతంలో నేను పోయినసారి ఇండిపెండెన్స్ డేకి నేను చెప్పాను, గతంలో దళితులు అనగా తక్కువ కులస్తులు వారు ఉమ్మి కూడా భూమి మీద పడకూడదు. అందుకే వెనక వెనక భాగంలో తాటాకులు కట్టుకుంటారు. తాటాకులు ఎందుకు కట్టుకుంటారంటే వాళ్ళు ముందు ఏదన్నా ఉమ్ము పూసినప్పుడు ఆ తాటాకులు వెనక ఊడ్చుకుంటూ వెళ్తాయి కదా, ఆ ఊడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ తాటాకులు అమ్మటి ఆ ఉమ్ము కూడా పోతుంది కాబట్టి అటువంటి భేదం అనేది చూపించేవారు. అదేవిధంగా దళితులకు తక్కువ కులస్తులు ఎక్కువ కులస్తుల దగ్గరికి వచ్చినప్పుడు వారు వాళ్ళ దగ్గర ఉన్న చెంబు కానీ కొండ కానీ దాని నుండి నీళ్లు ఎత్తిపోస్తే ఇలా పెట్టి తాగాలి. అలాంటి విమర్శలు ఒక రోజు ఉన్నాయి. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. అందరిని కొద్దిగా సమంగా చూసేటువంటి సమాజంలో, నేటి సమాజంలో మనం ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో, పేదలు ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇండ్లు లాక్కునే విషయంలో మనం సామెతల గ్రంథంలో చూసుకుందాం. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. ప్రియ దేవుని పిల్లలారా, దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లు మనుషులతో ఉండకుండా బీదలను నశింపజేయనట్లుగా ఖడ్గము వంటి పళ్ళును అంటే కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి తరం గలవారు ఉన్నారంటున్నాడు సమాజంలో, మన సమాజంలోనే. ఎలాంటి తరం వారు? కత్తుల వంటి దవడ పళ్ళ కలవారు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అలా ఎందుకు ఉన్నారు అని అంటే, దరిద్రులను దేశములో దరిద్రులు ఉండకుండా చేయడానికి, మనుషులలో భేదవారు నశింప చేయడానికి, ఈ రెండు విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేశంలో పేదవారు లేకుండా చేయడానికి, దరిద్రులు లేకుండా చేయడానికి, భేదలు లేకుండా చేయడానికి. వాళ్ళుంటే దేశానికి నష్టమా? వారుంటే దేశానికి నష్టమా? అనవసరమైనటువంటి కార్యాలన్నీ కూడా దేశం ముందుకు వెళ్తుంది, కానీ అవసరమైనటువంటి కార్యాలు ఏ దేశంలో కూడా జరగడం లేదు. ఇంత చిన్న చూపు ఉంది పేదల మీద. బైబిల్ గ్రంథమే తెలియదు. ఆనాడు ఎప్పుడో దేవుడు బైబిల్ గ్రంథంలో వాయించాడు తమ ప్రవక్తల ద్వారా. అది నేటి కాలంలో కూడా జరుగుతుంది. పేదలను చిన్న చూపు చూస్తారు, దళితుల్లో చిన్న చూపు చూస్తారు. ఏదో వీళ్ళు మనుషులు కాదట్టు, వాళ్ళు మనుషులైనట్లు. కోస్తే ఇద్దరికి ఒకే రక్తం కదా వచ్చేది. వాడికి తెల్లగా వీడికి ఎర్రగా వస్తుంది, ఒకే రక్తం కదా వచ్చేది. కాబట్టి మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. దళిత భేద అనేటువంటి, కుల భేదాలు, మత భేదాలు అనేటువంటి జరగకూడదు. అలాంటి భేదాలు అనేటువంటి మన హృదయాల్లో ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఈ భేదాలు చూపిస్తావో నువ్వు దేవుడికి అయిష్టంగా ఉంటావు అని దేవుడు అంటున్నాడు. అమ్మాయి దేవుడు ఏమంటున్నాడంటే, అందరినీ సమానంగా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అందరూ సమానమని రాజ్యాంగం కూడా చెప్తుంది. కుల మతాల మధ్య సంబంధాలు అనేవి, భేదాలు అనేవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా అన్ని మతాలు, కులాలు అన్నీ కూడా ఈక్వల్ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఆర్టికల్స్ ఉన్నాయో బైబిల్లో కూడా అదే విధమైనటువంటి మాటలు ఉన్నాయి. భేదవారిని అందరూ కూడా సమానమని బైబిల్ చెప్తుంది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని దేవుడు చెప్పడం లేదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమంటున్నాడంటే, దేశం అనేది ఇటువంటి భేద అభిప్రాయాలు ఉన్నన్ని రోజులు దేశం బాగుపడదు. ఇలాంటి అబద్ధమైన పాపాలు, భేదాలను తక్కువ చూసేటువంటి అవకాశాలు దేశంలో ఉన్నన్ని రోజులు దేశం అభివృద్ధి పొందదు. అందుకే భారతదేశం వెనకబడుతుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కానీ అభివృద్ధి చెందిన దేశమని ఎవరు కూడా చెప్పడం లేదు. ఎవరు కూడా చెప్పేది కదా, మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశం కాదు భారతదేశం, అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకొక అధ్యాయం మీకు చదివి వినిపిస్తాను. దేవుడు దేశాన్ని ఏ విధంగా చూస్తాడు, దేవుడు ఏ విధంగా గమనిస్తున్నాడంటే, సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదివి వినిపిస్తాం చూడండి. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవాతో వాదించువారు, ఇక్కడ చెప్పాను, హెడ్లైన్ చెప్పాను, దేవుడి దేశాన్ని ఏ విధంగా గమనిస్తాడు, చూస్తాడు అనేటువంటి అంశం మీకు చెప్పాను. అయితే చదివి వినిపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమ మండలంలో నుండి ఆయన వారి పైన ఉరుములను గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును,
తను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వారిని అధిక బలము కలుగజేయును. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుములు గర్జించును. లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, అభిషేకించిన వారికి ఆయన అధిక బలము కలుగజేయును అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమంటున్నాడు? నేటి సమాజంలో దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారు. దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటాడు. దేవుణ్ణి ప్రశ్నించేటువంటి పెద్దవాళ్ళు అయినారు దేశంలో. ఎలాంటి ప్రార్థనలు చేస్తారు? మనం చాలా విచిత్రమైనటువంటి ప్రార్థనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏమని? దేవుని బెదిరిస్తుంటారు. వాళ్ళు ప్రార్థనలో ఏమని చేస్తున్నారంటే, ఒక కార్యం వారి జీవితంలో జరగనప్పుడు, నువ్వు నాకు ఈ కార్యం నా జీవితంలో జరిగిస్తావా జరిగించవా? ఎదుటోడు బాగుపడతాను, నేను ఎందుకు బాగుపడను? నేను నీ యొక్క భక్తుని కాదా? నీ యొక్క బిడ్డను కాదా? నీ రక్తంతో పుట్టిన వ్యక్తిని కాదా? లేకపోతే నీ యొక్క సన్నిధికి నేను రావడం లేదా? ప్రార్థన చేయడం లేదా? పాటలు పాడడం లేదా? వాక్యం చెప్పడం లేదా? నేను నమ్ముకోలేదా? నీకు దశమ భాగం ఇవ్వడం లేదా? లేదా నీ కానుకలు వేయడం లేదా? ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటారు, దేవుణ్ణి విమర్శిస్తుంటారు. ఇటువంటి వారికి ఏం చేస్తారంటే దేవుడు, ఇలాంటి వారిని ఏం చేస్తారంటే బైబిల్ గ్రంథంలో, సమయల గ్రంథంలో చెప్పిన విధంగా నాశనమగుదురు అని దేవుడు అంటున్నారు. ఇలాంటి వారిని దేవుణ్ణి ప్రశ్నించడం తప్పు కాదు. దేవుని విమర్శించేవారు నాశనమగుదురు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఈ జీవితంలో ఓర్పు, సహనం అనేది లేదు. ఒకటి జీవితంలో కార్యం జరగకుండా ఆలస్యం అవుతుందనంటే అది అతని జీవితంలో కార్యం జరగదు అని కాదు అక్కడ అనుకోవాల్సింది. వారి జీవితంలో కార్యం జరిగిద్ది, కానీ ఆలస్యంగా జరిగిన కార్యము అద్భుత కార్యంగా మలుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆలస్యంగా కార్యం నీకు జరగవచ్చు, కానీ అది గొప్ప కార్యంగా దేవుడు నీ కుటుంబంలో జరిగిస్తాడు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు విమర్శిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు హేళన చేస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రశ్నిస్తావో, హఠాత్తుగా నీకు మరణం కలుగజేస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మడం లేదు కదా. దేవుడు అంటే నీకు అయిష్టం కదా. దేవుడు అంటే నీకు ఇష్టం లేదు కదా. దేవుడు అంటే నీకు నమ్మకం లేదు. దేవుడు అనేవాడే లేడని నీ భావన. కాబట్టి నాశనం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. పరమండలములలో నుండి ఆయన వారిపై ఉరుములను గర్జించును, ఉరుముల వలె గర్జించును. ఎవరు? యేసుక్రీస్తు వారు గర్జిస్తారు. గర్జించడం అంటే ఏదో చేయడం అని కాదు. కోపము అంటే క్రోధము, కోపం అనేది ఒక ప్రజల మీదకి వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఎలాంటి వారు అనంటే దేవుణ్ణి వాదించేవారు, దేవుణ్ణి ప్రశ్నించేవారు, దేవుణ్ణి విమర్శించేవారు. ఎప్పుడైతే దేవుణ్ణి విమర్శించేవారు, వాదించేవారు, ప్రశ్నించేవారు ఈ యొక్క దేశంలో ఉంటారో వారందరి మీదకి, ఈ దేశం మీదకి కూడా దేవుని యొక్క గర్జన వస్తుంది, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క కోపం, క్రోధం వస్తుంది, దేవుని యొక్క దేవుని యొక్క ప్రళయం అనేది ఈ యొక్క దేశం మీదకి వస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మన దేశం బాగుపడుతుంది, మన దేశం బాగుంది, సుఖ సంతోషాలతో ఉందని బాగా నవ్వుకుంటా ఉంటున్నారేమో. కానీ దేశం అనేది ఎలా ఉండిద్దో, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో దేవుడు చెప్తున్న బైబిల్ గ్రంథంలో. మన దేశం ఇప్పుడు కూడా చాలా విధాలుగా వెనకబడిన దేశం, చాలా విధాలుగా మన దేశం పాడైపోతున్న దేశంగా మన దేశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా మన దేశం ఎందుకు పాడైపోయిన దేశంగా మారింది అంటే, కుల మతాల మధ్య భేదాలు, ధనిక మధ్య భేదాలు ఇష్టానుసారంగా మన దేశంలో ఉన్నాయి. అయితే ఇంకొక అధ్యాయం మనం చూసుకుందాం. ఇక్కడ దేవుని దేశానికి దేవుని వాక్యం, దేవుని సేవకులు ఎంత అవసరం అంటే, నిర్గమకాండంలో చూసుకున్నట్లయితే నిర్గమకాండం 17వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను చూడండి. దేవుని యొక్క సేవకులు లేకపోతే, దేవుని యొక్క మాట ఈ దేశంలో లేకపోతే, దేవుడు అనేవాడు ఈ దేశం మీద కనుదృష్టి, దేవుని అనే కనుదృష్టి లేకపోతే, దేవుని యొక్క దృష్టి ఈ దేశం మీద లేకపోతే ఎలా ఉండిద్దో, ఎందుకు అవసరమో దేవుని యొక్క దృష్టి, సేవకులు ఎందుకు అవసరమో చదివి వినిపిస్తాను. మోసే చేతులు బరువెక్కగా 11వ వచనంలో, నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోసే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోసే తరపున యేసుక్రీస్తు వారు యుద్ధం చేస్తున్నారు. మోసే తరపున ఎవరు యుద్ధం చేస్తున్నారంటే
దేవుడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి దేవుడి వైపు ఎప్పుడైతే దేవుడిని మొరపెడుతున్నాడో చేతులెత్తి, విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు మోషేకి. హల్లెలూయా. ఇశ్రాయేలుకి విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి మొరపెడతావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు నోరు ఇప్పి దేవుణ్ణి ప్రార్థిస్తావో అప్పుడు విజయాన్ని కలుగజేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అతను చెయ్యి ఎప్పుడైతే దించాడు కిందకి, దేవుణ్ణి ఎప్పుడైతే మహిమపరచకుండా ఉన్నాడో, దేవుణ్ణి ఎప్పుడైతే అతను జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నాడో అప్పుడు అపవిజయం అనేది తన జీవితంలో, ఇశ్రాయేలు యొక్క జీవితంలో, దేశంలో కలిగింది. అయితే ఇక్కడ చూసుకుందాం 12వ వచనంలో, అదే 17వ అధ్యాయం 12వ వచనంలో, మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. హల్లెలూయా. ఎందుకు ఈ విధంగా చేశారు? అహరోను ఊరులు ఎందుకు ఈ విధంగా అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు ఉండి చేతులు ఎత్తి పట్టుకున్నారు? ఎందుకు ఎత్తి పట్టుకున్నారంటే ఇతను నీరసించిపోయాడు. మోషే నీరసించిపోయి చేతులు కూడా ఎత్తడానికి శక్తి లేనప్పుడు చేతులు మోసే ఎప్పుడైతే దించుతాడో అప్పుడు అపజయం ఇశ్రాయేలీయులు పొందుతారు. కాబట్టి ఇతరులు చేతులు ఎత్తడానికి ఊరులు అనేటువంటి వ్యక్తి అహరోను అనేటువంటి వ్యక్తి కుడివైపు ఎడమవైపు నిలబడి తన చేతులను మోసే చేతులను ఎత్తి పట్టుకున్నారు. కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక బండరాయిని తీసుకుని వచ్చి మోసిన బండ మీద కూర్చోబెట్టి తన చేతులు ఎత్తి పట్టుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయులకు విజయాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. దేవుడు స్వయంగా చెప్పిన మాట ఈ యొక్క నిర్గమకాండంలో మోసే రాసిన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో ఏమంటున్నాడంటే తన చేతులు ఎప్పుడైతే దించాడో అమాలేకులు విజయం పొందారు, తన చేతులు ఎప్పుడైతే ఎత్తారో ఇశ్రాయేలీయులు విజయం పొందారని బైబిల్ గ్రంథాన్ని చెప్పాడు. కాబట్టి సేవకులు ఇంత అవసరం దేశానికి. సేవకుడు అనేవాడు దేశం క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే సేవకుడు మాత్రమే. ముఖ్యంగా మన నేటి సమాజంలో ఓసన్న మందిరంలో జాన్ వెస్లీ అన్న, అబ్రహాం అన్న, రమేష్ అన్న, ఫ్రెండ్లీ పాల్ అన్న కూడా వీరి విషయంలో కథమ వారి విషయంలో చేస్తారు. నేను వారిని ఎక్కువగా వీక్షించలేదు. వీరి విషయంలో నేను గమనించినప్పుడు దేశం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. గుడారాల పండుగలో ముఖ్యంగా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. దేశాన్ని బాగు చేయి, దేశము పాడైపోతున్నది, దేశాన్ని గమనించు దేవా, దేశాన్ని అభివృద్ధి పరచు దేవని ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేశానికి ఎంత అవసరం సేవకుడు కావాలి. దేశానికి సేవకుడు అవసరము. సేవకుడు ఉంటేనే దేశం అనేది ఆశీర్వాదకరముగా ఉంటుంది, దేశం అనేది అభివృద్ధిగా ఉంటుంది, దేశం అనేది బలపడడానికి దోహదపడుతుంది. ఎవరి వల్ల? దేవుని సేవకుని వల్ల. దేవుడు సేవకునితో ఎవరు ఉంటారు అని అంటే యేసుక్రీస్తు వారు స్వయంగా దేవుడి యొక్క సేవకుని దగ్గర ఉండి ఈ కార్యాలన్నిటి కూడా జరిగిస్తాడు. మోసే ఆనాడు ఇశ్రాయేలులకు ఎప్పుడు ఎలాగైతే విజయాన్ని కలిగించాడో మన భారతదేశానికి కూడా సేవకుల ద్వారా అదే విధంగా విజయాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. మన భారతదేశం అనే కాదు, ఇతర ఏ దేశాలలో కూడా సేవకుడు ఉంటే ఆ దేశాలన్నీ కూడా బాగుపడతాయి. మన నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యాన్ని ఎల్లగొట్టాలని కొన్ని మత ఉన్మాదులు చెలరేగుతున్నాయి. ఎందుకు? ఔన్నత్యం గల భారతదేశంలో అన్ని కులాలు ఉండొచ్చు అని రాజ్యాంగం చెప్పిన విధి విధానాలను వదిలిపెట్టి ఒక మత ఉన్మాదులు, ఉగ్రవాదులు అనేవారు క్రైస్తవ్యాన్ని ఈ లోకంలో, ఈ యొక్క భారతదేశం నుండి వెళ్ళగొట్టాలి. ఈ భారతదేశం ఓన్లీ హైందవులకి సంబంధించింది, పురాతన కాలం నుండి హిందువులు మాత్రమే భారతదేశంలో ఉన్నారు అని క్రైస్తవులను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరి కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. వారందరూ మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాం. వారు హతమవ్వాలని ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు కూడా దేవుడు మనకు ఆ విషయం మనకు చెప్పడం లేదు బైబిల్ గ్రంథంలో. వారందరూ కూడా మారు మనసు పొంది దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసేవారిగా వారందరినీ కూడా మార్చడానికి మనం వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లుగా దేవుని సేవకుడు చెయ్యి ఎత్తినప్పుడు విజయాన్ని కలుగజేశాడు ఆ దేశానికి. హల్లెలూయా. తన చెయ్యి ఎప్పుడైతే దించాడో అమాలేకీయులు గెలిచారు. అమాలేకీయులు దేవుడిని ఎరగనటువంటి ప్రజలు, దేశము ఏదైనా ఉంది అని అంటే అమాలేకీయుల దేశము బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడిని అనే ఎరగని దేశం అది. కానీ ఎందుకు ఆ దేశం గెలిచింది అని అంటే దేవుని యొక్క ప్రార్థన మొర అనేది ఆపోజిట్ ఉన్న దేశానికి లేదు అని కాదు, చెయ్యలేదు. చేసినప్పుడు విజయాన్ని కలిగించారు, చేయనప్పుడు అపజయాన్ని కలిగించాడు.
కాబట్టి మన దేశం బాగుపడాలి, అభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క సేవ, దేవుని యొక్క సేవకుడు మన దేశానికి ఇంపార్టెంట్. అదే విధంగా ఇంకొక అధ్యాయం మీకు త్వరగా ముగిస్తాను, ఇంక లేదు తక్కువే ఉంది నేను రాసుకున్నది. దేశం అవినీతి లంచంగా మారింది అనే విషయం మనకు ముందు నేను తెలియజేస్తాను. మీకు దేశం ఏ విధంగా ఉందనేది మీకు తెలియజేశాను, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది, చదువు వినిపిస్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది, చదువు వినిపిస్తాను చూడండి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకోనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులను గుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడంటే, నీవు న్యాయము తప్పి తీర్పు తీరుస్తున్నావు. అధికారుల గురించి, ముఖ్యంగా ఈ వాక్యం అధికారుల గురించి తెలియజేస్తున్నాడు దేవుడు. న్యాయము తప్పి అవినీతి యొక్క అవినీతిని పెరికివేయకుండా అవినీతిని పాటిస్తున్న నాయకులకి ఈ విషయం తెలియజేస్తున్నాడు దేవుడు. ఏ విధంగా ఉన్నారంట? న్యాయము తప్పి, న్యాయాన్ని చేయకుండా అవినీతి అంటే నీతి న్యాయం అనేది ఎరగకుండా న్యాయాన్ని పక్కన పెట్టి అన్యాయాన్ని తీర్పు తీరుస్తున్నాడు అంటున్నాడు. పక్షపాతం చేయకూడదు అంటే ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను, ఇంతకుముందు మీకు చెప్పాను. పక్షపాతం అంటే భేదము, ధనిక పేద మధ్య పక్షపాతం చూపించడం, కులాల మధ్య పక్షపాతం చూపించడం, మతాల మధ్య పక్షపాతం చూపించడం అనేటువంటి వారు సమాజంలో ఉన్నారు, నీ దేశంలో ఉన్నారు, గమనించుకో అని దేవుడు మనకి వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు. పక్షపాతం చూపించకూడదు, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా సమానంగా చూడాలి, ప్రతి ఒక్కరిని కూడా సమానంగా గమనించాలి. ప్రతి ఒక్కరికి సమానంగా ఏదన్నా నువ్వు పథకాలు పెట్టి ఇస్తున్నావా, లేదంటే నువ్వు ఏదన్నా ఇంటింటికి ఏదన్నా ఇస్తున్నావా, నీకు ఓటు వేసిన వారికి ఇవ్వడం కాదు, ఓటు వేయని వారికి కూడా నువ్వు పథకాలు ఇచ్చేలా చేయాలి. అది దేవుడు మనకు నాయకులకు నేర్పించిన విధానం. చూసుకుందాం. లంచము పుచ్చుకొనకూడదు. చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. లంచం పుచ్చుకుంటా పట్టుబడిన అధికారులు మనం చూస్తున్నాం. వారిని సస్పెండ్ చేసినట్టు కూడా గవర్నమెంట్ మనకు చూపించింది. మంచి పద్ధతి సస్పెండ్ చేయడం, ఎందుకంటే లంచం అనేది అవినీతి కార్యం. అది ఈ కాలంలో నేటి కాలంలో లంచం లేనిది పని చేసేవారు కాదు. లంచం ఇస్తేనే కొంత లంచం డబ్బు వారి చేతిలో పెడితేనే పనిని చేస్తారు. ఆ పని కూడా చాలా ఆలస్యంగా చేస్తారు. ఎక్కువ లంచం ఇస్తేనేమో త్వరగా చేస్తారు, తక్కువ లంచం ఇస్తేనేమో, తక్కువ డబ్బులు ఇస్తేనేమో లేటుగా చేస్తారు. ఇలాంటి లంచగొండులు ఉన్నన్ని రోజులు దేశం బాగుపడదు అని దేవుడు చెప్తున్నాడు. అన్యాయమైన తీర్పులు తీర్చని రోజులు కూడా దేశం బాగుపడదని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక విషయం మనం చూసుకుందాం. ఏలైనా లంచం అనేది జ్ఞానుల కన్నులకు గుడ్డితనము అని అంటున్నాడు. లంచం తీసుకోవడం వలన జ్ఞానులు కారు వాళ్ళు. నువ్వు ఎంత జ్ఞానవంతుడమైనా కూడా నువ్వు లంచం తీసుకుని పాపం చేస్తున్నావా, నువ్వు గుడ్డితనంలో ఉన్నవాడే అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే లంచం తీసుకోకుండా నీతిగా న్యాయంగా నువ్వు పనులను సమకూరుస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ యొక్క దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లంచం అనేది ఒక పాపం. పేదవారి దగ్గర వారి రక్తం పీక్క తింటారు. లంచం రూపంలో, డబ్బుల రూపంలో పేదవారి దగ్గర పీక్క తింటారు. వారు తినటానికి కష్టంగా ఉన్న పేదవారి దగ్గర కూడా లంచం అడిగి అవినీతి కార్యాలు చేయడానికి ఇష్టపడుతుంటారు అధికారులు, నాయకులు. ఆనాడు ఇప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, ఈ నేటి రోజుకు వరకు లంచగొండలు ఉంటారని, అవినీతి పరులు ఉంటారని, న్యాయం జరిగించేవారు ఉండరని, న్యాయాన్ని పాటించేవారు ఉండరని, దేవునికి అయిష్టులుగా ఉంటారని, దేవుని మాట వినని వారిగా ఉంటారని, దేశాన్ని అబద్ధాలతో పాపాలతో పాడు చేసేవారు ఉంటారని, దేశం ఎందుకు వెనకబడుతుందని బైబిల్ ఎందుకు వెనకబడుతుందో అని బైబిల్ ముందే చెప్పింది. ఎందుకు వెనకబడుతుంది అని మీకు చదివి వినిపించాను చాలా లేఖనాలలో. అబద్ధాలు ఆడుతున్నారు, వ్యభిచారంతో ఉంది, లంచగొండులు ఉన్నారు, న్యాయం జరిగించేవారు లేరు, అవినీతి పరులైన నాయకులు ఉన్నారు, పక్షపాతం చూపించేటువంటి దేశం మన దేశాలుగా ఉన్నాయి. అందును బట్టి దేశం అనేది అభివృద్ధి చెందడం లేదు. హల్లెలూయా. దేశం అభివృద్ధి చెందాలంటే ఇవన్నిటిని పక్కన పెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మనం మొరపెడతామో
మన దేవుణ్ణి ఎప్పుడైతే మనం మోసేలాగా తన చేతులు ఎత్తి ఎలా అయితే మొరపెట్టి జయాన్ని పొందాడో, మనం కూడా చేతులు ఎత్తి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు మన దేశం అనేది విజయం పొందుతుంది. హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. దేశం అవినీతి లంచము అనేది నేను చూపించాను. అదే విధంగా 6:12 కూడా అదే మాట ఉంది. చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథం 6:12 అధ్యాయం 12 వచనంలో కొద్దిగా నేను స్పీడ్గా చెప్తున్నాను, కొద్దిగా అర్థం చేసుకోండి. ఇర్మియా గ్రంథము 6 అధ్యాయము 12 వచనంలో ఒక మాట ఉంది, చదివి వినిపిస్తాను. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఏమీ మిగలకుండా, అసలు లేనివారు పేదవారు, అసలు లేనివారు పేదవారు అయితే వారి దగ్గర ఉన్న ఆ కొంతని విడిచిపెట్టకుండా పూర్తిగా లాక్కుంటున్నారు. రక్తం జలగులు ఎలాగైతే రక్తం పీల్చుకుంటుందో ఆ విధంగా లంచగొండులు అనేవారు తమ ఆస్తిపాస్తులను, పొలాలను, ఇళ్లను పూర్తిగా లాక్కుంటున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నారు. అక్రమంగా భార్యలను తీసుకొస్తున్నారు. ఎదుటి వారి భార్యను తీసుకొని వచ్చి అక్రమ సంబంధం కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని 10 మందికి పంచండి. దేవునికి మాటను ఎప్పుడైతే నువ్వు పంచుతావో అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్మాదులు, మతోన్మాదులు అందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు మార్చును గాక. ఆమేన్.